మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. వినాయకుడి పూజ రోజైతే మనము వినాయకుడి దగ్గరికి నవరాత్రుల్లో వినాయకుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిరోజు పూజ కోసం వెళ్ళినప్పుడు ఒక పూలమాల, కొన్ని విడి పువ్వులు, తర్వాత మంగళహారతులు, ఇవన్నీ పూజకు సంబంధించిన సామాన్లు తీసుకుపోవడంతో పాటు రోజు ఒక రకమైనటువంటి మాలను అయితే తీసుకెళ్తున్నాను. ఒకరోజు గులాబీ పూల మాల తీసుకెళ్తే ఇంకొక రోజు మల్లెపూల మాల, లేదు అంటే గరక మాల ఇలానైతే చేసి తీసుకెళ్ళాను. ఈరోజైతే వినాయకుడికి ఇష్టమైనటువంటి గరక మాలనైతే తీసుకెళ్ళాను. మనకు ఉన్నటువంటి విఘ్నాలు తొలగాలి అంటే విఘ్నరాజుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క గరకని విఘ్నేశ్వరుడి దగ్గర ఒక 2 గరకలు పెట్టేసి మన మనసులోని బాధని చెప్పుకున్నామంటే ఆ యొక్క విఘ్నేశ్వరుడు మన యొక్క బాధల్ని, మన యొక్క విఘ్నాలను తొలగించేటువంటి ఆ యొక్క విఘ్నరాజుడికి నేనైతే ఈరోజు ఈ యొక్క గరకమాలను అయితే తయారు చేస్తున్నాను. మనకు సిటీలో గరక దొరకడం చాలా కష్టం కదా. అయితే ఈ యొక్క గరక బయట మనకి అక్కడ ఇక్కడ రోడ్లపైన దొరికేటువంటి గరక తెచ్చుకునే కంటే మనకి మార్కెట్లో గరక దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని చేసుకుంటే మంచిదే నా ఒపీనియన్. రోడ్ల మీద ఉండే అవి ఎంతవరకు నీట్గా ఉంటాయో తెలియదు కదా. మనకి పూలు అమ్మేటువంటి షాప్లో ఈ యొక్క గరకనైతే దొరుకుతుంది. నేనైతే బోయినపల్లి మార్కెట్కి వెళ్ళేసి తెచ్చుకున్నాను. ఒక్కొక్క కట్ట 10 రూపాయల చొప్పున ఇచ్చారు. 3 కట్టలు తెచ్చుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకొక 2 కట్టలు తెచ్చుకుంటే కరెక్ట్గా విఘ్నేశ్వరుడికి సరిపోయేంత మాలనైతే సరిపోయేది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా చేద్దాంలే అనుకున్నాను. ఇలా గరక అన్నీ సమాన భాగాలుగా కట్ చేసుకుంటూ ఒక గరక తీసుకున్నాం అనుకుని పెద్దగా వస్తుంది. దాన్ని 2 ముక్కలుగా చేసామంటే అది కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట. అన్నీ ఈవెన్గా ఉండేలాగా చూసుకొని అయితే ఈ యొక్క గరక అనేటువంటిది ఇది కొన్ని గడ్డి అనమాట. దానికి మళ్ళీ ప్రతి గరకకి మళ్ళీ 3 గడ్డి లాంటివి వస్తాయి. అలా ఉన్నదాన్నే గరక అంటారు. యాక్చువల్గా మీలో ఎంతమందికి తెలుసు విఘ్నేశ్వరుడికి గరకతో మనము పూజ చేస్తాము అని? విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఏంటి? గరక. మనం ఏంటి విఘ్నేశ్వరుడికి మనం వినాయకుడి పూజ రోజు రకరకాల పత్రులతో పూజ చేస్తాం కదా. కానీ రోజు మనం ఆ పత్రులు ఏవి వాడం, ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే వాడతాము. కానీ గరక మాత్రం వినాయకుడు ప్రతి పూజలో గరక పెడతాము. సంకటహార చతుర్థి కావచ్చు, లేదు అంటే నార్మల్గా మనం ఏదైనా మొక్కుకొని గరక పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుంటాము. గరక మాల ఇస్తూ ఉంటాం కదా. దాంతోపాటు విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి తమలపాకుల మాల కావచ్చు, లేదు అంటే విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఏంటి జిల్లేడాకుల మాల చేస్తారా లేదా నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ జిల్లేడు పూలతో మాల చేస్తారని చూశాను. కానీ అన్ని పూలు అయితే మనకి దగ్గర దొరకలేవనేసి అయితే ఈ యొక్క గరకతోనైతే మాల చేశాను. తర్వాత మనము వడ ఉంటుంది కదా, వడమాల కూడా ఇవ్వచ్చు. మనం ఏదైనా భక్తి శ్రద్ధలతో మనం ఇంట్లో నీట్గా చేసిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని నేనైతే గరక మార్నింగే వెళ్ళేసి తీసుకొచ్చుకొని బ్రేక్ఫాస్ట్ కంటే ముందే ఆ యొక్క గరక మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క గరక తీసుకుంటూ వాటిని మాలలాగానైతే మనం మల్లెపూల మాల ఎలా చేసాం సేమ్ అదే ప్యాటర్న్లో, కానీ వాటినైతే ఇలా మనం పొడవుగా ఉన్న వాటిని 2 ముక్కలుగా చేసేసి సమభాగాలుగా చేసేసి ఈ విధంగానైతే అల్లుకోవాలన్నమాట. గరక మాల చేసుకోవడమైనా తులసి మాల చేసుకోవడమైనా సేమ్ ఇదే ప్రాసెస్. తులసి మాల కూడా నేను ఇలానే కడతాను, బాగా అనిపిస్తుంది. మనం మల్లెపూలు కట్టినట్టు పైన ఒక పువ్వు కింద ఒక పువ్వు కట్టే కంటే ఈ విధంగా తయారు చేస్తే గరక మాల చాలా బాగుంటుంది తెలుసా. అది ఫస్ట్ నేను ఎలా చేయాలి గరకమాల అని ఆలోచించాను. మల్లెపూలు కట్టినట్టు కడదామా అనిపించింది. ఈ గరకని చూసాక అలా కడితే కరెక్ట్గా ఉండదు. నేను తులసి మాల కడతాను కదా, అదేవిధంగా 2 ఒకే సైడ్ మొత్తం అన్ని కిందికే ఉండాలి. ఆ యొక్క తొడిమలు మాత్రం పైకి ఉండేలాగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది అనిపించింది. అందుకని ఈ విధంగా గరకమాలనైతే తయారు చేసుకున్నాను. ఏదైనా మనము చేయాలి అనుకుంటే చేయగలము, ఎంత కష్టపైనైనా కానీ. గరకమాలని అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజైతే విఘ్నేశ్వరుడికి కొబ్బరి లడ్డూలు అయితే చేద్దామనుకుంటున్నాను. అందుకోసమని కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో క్వాంటిటీ అంతే క్వాంటిటీలో మనము బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసేసి అది మంచిగా కరిగేలాగా కరిగించుకోవాలి. ఇక్కడ కొబ్బరి బెల్లం ఏంటంటే మనకి పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసేసుకోవాలి. అప్పుడు కొబ్బరి లడ్డూలు వస్తే సూపర్గా ఉంటుంది. దీంతోపాటు మరొక రైస్ రెసిపీని అయితే చేశాను. రోజు కూడా ఒక రైస్ రెసిపీ, నెక్స్ట్ వచ్చేసి స్వీట్, దాంతోపాటు ఈరోజు గరకమాల. ఈ విధంగానైతే నేను విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి
గరకమాలను అయితే సమర్పించుకున్నాము. ఇలా అంతా రెడీ చేసి వినాయకుడి దగ్గరికి అయితే సిద్ధమైపోయామన్నమాట. పూజలోకి కావాల్సినవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. తర్వాత ఏంటంటే రోజు ఒకరు వినాయకుడి యొక్క పూజనైతే చేస్తారు. ఈరోజు ఎవరి పూజనైతే ఉంటుంది వారి యొక్క పూజ పంతులు గారు వచ్చేసి చేసేసారు. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేసామంటే ఫోన్లో శ్లోకాలు పెట్టేసుకొని ఆ యొక్క శ్లోకాలు చదువుతూనైతే వినాయకుడికి అయితే హారతిని అయితే ఇచ్చుకున్నాము. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది తెలుసు. ఇలా అందరం కలిసి విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మంగళహారతి పాట పాడుతూ మంగళహారతి ఇస్తూ వినాయకుడికి నీరాజనం చేస్తే చాలా హాయిగా కన్నుల విందుగా అనిపించింది. అలా ఒక 4-5 రకాల పాటలు పాడుకుంటూనైతే విఘ్నేశ్వరుడికి హారతులు అయితే సమర్పించుకున్నాము. తర్వాత ఫైనల్గా మంగళహారతి ఇచ్చాము. తర్వాత పంచహారతి, కర్పూర హారతి ఇలానైతే హారతులన్నీ ఇచ్చుడు అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చినటువంటి ప్రసాదాలు ఉన్నాయి కదా, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం అయితే పంచేసి తర్వాత ఇక్కడ మనం పెట్టినటువంటి దీపాలు ఉన్నాయి కదా, ఈ యొక్క చెమ్మల దీపాలు, ఆ యొక్క దీపాలు కొండెక్కేంత వరకు ఉండేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంటపాన్ని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడెక్కడ యథావిధి స్థానంలో పెట్టేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే మనము ఇంట్లో అయినా బయట ఎక్కడైనా ఎంత నీట్గా ఉంటే మనం అంత బాగుంటుంది అని మమ్మీ ఎప్పుడు చిన్నప్పటి నుండి చెప్పారు. మనం ఎంత నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి మన దగ్గర అంత మంచిగా తాండవం చేస్తుంది. నీట్గా ఉండకపోతే లక్ష్మీదేవి అక్కడ ఉండదు అని చెప్పేదనమాట. చిన్నప్పటి నుండి ఒక అలవాటు అయిపోయింది. ఎంత నీట్గా ఉండాలి ఇల్లు, మనము నీట్గా ఉండాలి, శుభ్రంగా దేవుడి రూమ్ అయినా మన ఇల్లు అయినా కానీ మన చుట్టుప్రక్కల ప్రదేశాలైనా నీట్గా ఉంచుకోవాలి అని. ఇలా అంత పూజ అయిపోయిన తర్వాత అంత క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేసి వెళ్ళిపోతాం అనమాట. తర్వాత మా వాళ్ళందరూ ఉంటారు కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళైతే నైట్ 2 o'clock వరకు అలా ఉండేసి ఇంకా వచ్చేస్తారనమాట. ఎందుకంటే అందరికీ వర్క్స్ ఉంటాయి కదా, అక్కడే కూర్చొని అందరూ ఎవరి ల్యాప్టాప్స్ వాళ్ళు వర్క్ పట్టుకొని వర్క్ చేసుకొని 2:30 వరకు వచ్చేస్తారు. కొంతమంది పడుకోవాలనుకునే వాళ్ళు పడుకుంటారు, లేదు వర్క్ ఉన్న వాళ్ళైతే మళ్ళీ ఇంటికి వచ్చేసి వర్క్ అయితే కంటిన్యూ చేసుకుంటారనమాట. ఎందుకంటే అక్కడైతే వైఫై మన మొబైల్ ద్వారా ఎక్కువ సపోర్ట్ చేయదు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసి అయితే వర్క్ చేసేసుకుంటారు. ఈ విధంగా వినాయకుడికి ఇష్టమైనటువంటి గరకమాల సమర్పించుకొని, దేవుడా నీవేనయ్యా నాకు అందరి యొక్క విఘ్నాలని తొలగించేటువంటి విఘ్నరాజా, అందరము బాగుండాలి, అందరూ బాగుంటే మనము దాంట్లో బాగుంటాము, అందరినీ మంచిగా చల్లగా చూడయ్యా అనేసి దండం పెట్టేసుకొని ఈరోజు పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మన విఘ్నేశ్వరుడి యొక్క లడ్డు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడడానికి బుజ్జిగా ఉంది కానీ లడ్డు అయితే 5 kgs లడ్డూని అనమాట. ఎందుకంటే పూజ అంతా అయిపోయింది, హారతి ఇవ్వడం కూడా అయిపోయింది. తర్వాత అందరికీ ప్రసాదాలు అనేటువంటివి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాము. రోజు ఒక రకమైనటువంటి శ్లోకాలు అయితే చదువుకున్నాం అనమాట. శనివారం అనుకోండి మనం హనుమాన్ చాలీసా, తర్వాత వెంకటేశ్వర నామాలు, తర్వాత మన విష్ణు సహస్రనామాలు, తర్వాత వచ్చేసి కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తరము, అలా రోజుకి ఒక రకమైనటువంటి పూజ. తర్వాత మనం దీపాలు ఎక్కువగా దీపాలు పెట్టేసుకొని దీపారాధన చేయడము, అలా రకరకాల పూజలు అయితే మాకు వీలైనంత వరకు మేమైతే చేసుకున్నాము. మా దగ్గర కమిటీలో తక్కువ మందిమే అనమాట, అందుకే అందరు మాకు వీలైనంత వరకు మేమైతే చాలా హ్యాపీగాను సంతోషంగాను ఈరోజు పూజనైతే ఫినిష్ చేసుకున్నాం. మనం ఎలా చేసుకున్నాం మనసుకు హ్యాపీగా ఆనందంగా ఉందనుకోండి, అదే హ్యాపీ కదా. ఈ తర్వాత మళ్ళీ కూర్చొని అందరము శ్లోకాలు అయితే చదువుకున్నాం అనమాట. హారతి అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని, ఈరోజైతే బుధవారం రోజు అనమాట. బుధవారం రోజు అందరం కూర్చొని విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు అయితే చదువుకొని పూజనైతే ఫినిష్ చేసుకున్నాము. పంతులు గారు ఓన్లీ పూజ ఇంతవరకే ఉంటారు. పూజ అయిపోయాక పంతులు గారు వెళ్ళిపోయాక మేము కొన్ని శ్లోకాలు చదువుకోవడం కానీ మేము ఇంకేమైనా దీపారాధన చేసుకోవడం అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకున్నాం అనమాట. బాగా అనిపించింది. ఇంకా నిమజ్జనం అయిపోయేంత వరకు అందరము ఇలా అందరం ఫ్యామిలీస్తో వెళ్ళేసి పూజ అంతా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ అంత ఎక్క దగ్గర క్లీన్ చేసేసుకొని వచ్చేసామన్నమాట.